ఇక్కడ ఎంత టైం పట్టింది ఇట్లాంటి సోలో మీరు నమస్కారం అండి. సో ఇక్కడ ఇది మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. ఈరోజు డాక్టర్ హోతి బసవరాజ్ స్కల్ప్టర్ ది సోలో షో జరుగుతుంది. సో ఈ షోలో మీకు మోర్ దాన్ 60+ వర్క్స్ ఉన్నాయి. మ్యూరల్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ అండ్ ఇవన్నీ మనకు హ్యాంగింగ్ చేసుకోవడానికి రకరకాల మెటీరియల్స్ తోని తను బెస్ట్ వేలో స్కల్ప్చర్స్ చేసి ప్రజెంట్ చేశారు. సో డైలీ ఇది మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 6 days ప్రోగ్రామ్. సో అప్ టు 30th వరకు ఉంటుంది షోకేసింగ్ ఆఫ్ పీసెస్ అండ్ ఆర్ట్ వర్క్స్. ఫ్రీ ఎంట్రీ. సో అందరూ వచ్చి ఈ ఆర్ట్ షోని ఎంజాయ్ చేయాలి. భావి తరాలకు షో గురించి చెప్పాలి, ఏంటి ఆర్ట్ అన్నది పరిచయం చేయడానికి బసవరాజ్ గారు ఆల్మోస్ట్ 2 to 2.5 years నుంచి కష్టపడి ఈ స్కల్ప్చర్స్ ని తయారు చేశారండి. సో మీ అందరి కోసం ఇవి డిస్ప్లే చేయడం జరిగింది. అందరూ హైదరాబాద్ ఆర్ సరౌండింగ్స్ ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో నేను ఆర్గనైజర్ ఆఫ్ ఆకృతి క్రియేటర్ ని. మెయిన్ తను చేసిన వర్క్స్ ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి, సో ఎలా మారుతుంది ప్రపంచాన్ని అన్నది మేము స్టడీ చేస్తూ ఉంటాము షోస్ ని కండక్ట్ చూసుకుంటూ. దాంతో పాటు ఏ మెటీరియల్స్ ని వాడుతున్నాడు ఒక ఆర్టిస్ట్ అప్డేట్ గా, సో ఎలా మాడ్యూల్ అవుతున్నాడు, ఎలా మాడిఫై అవుతున్నాడు, తన సెల్ఫ్ ఎలా మార్చుకుంటున్నాడు అన్నది బాగా అబ్జర్వ్ చేస్తానండి నేను. సో మెయిన్ దాన్ని మేము ఒక ప్రొసీజర్ లో తీసుకెళ్లి ఒక విధంగా దాన్ని రన్ చేస్తూ ఉన్నాము. ఆర్ట్ షోస్ ని పెట్టాలి, ఇలా స్ప్రెడ్ చేయాలి అన్నది మా ఇంటెన్షన్. సో ఆర్ట్ అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి, దాన్ని ఆస్వాదించాలి, అప్పుడే దాని గొప్పతనం అందరికీ తెలుస్తుంది. సో అందరూ తప్పకుండా వచ్చి విజిట్. సో ఈరోజు మనం గెస్ట్ లో చూసుకుంటే మనకి చీఫ్ గెస్ట్ సురేష్ కుమార్ షట్కార్ గారు వచ్చారు, ఎంపీ ఆఫ్ జహీరాబాద్. సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. బసవరాజ్ గారి గురువులు కిరణ్ సార్ గారు అండ్ గిరి సార్ గారు వచ్చారు, వాళ్ళు ఎమినెంట్ స్కల్ప్టర్స్. అండ్ మన రమణారెడ్డి అన్న గారు వచ్చారు, హైదరాబాద్ ఆర్ట్ ప్రెసిడెంట్ అయిన తను సొసైటీకి. సో నెక్స్ట్ దేవనపల్లి సత్యనారాయణ సార్ గారు, క్యూరేటర్ అండ్ హిస్టారియన్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ట్రైబల్ మ్యూజియం. సో తను చాలా చక్కగా డిజైన్ చేశారండి ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రోగ్రామ్. అందరూ చాలా కోఆపరేటివ్ గా మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.